ఈ చట్టం గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు ప్రజలు ఏర్పరచుకున్నటువంటి ప్రజా వ్యవస్థలో ఈ దేశ పౌరులైన మనమందరం కూడా భాగస్వామ్యం పొందడానికి, మన హక్కులని, మన బాధ్యతల్ని, పాలనలో పారదర్శకత, అధికారంలో జవాబుదారీతనాన్ని తీసుకురావడానికి ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని విశ్వసించేవారు ఎక్కువ. ఈ చట్టం పైన అరకొరగా అవగాహన ఉండి లేనట్టుగా అంతా నాకు తెలుసు అనుకునే వాళ్ళు ఈ చట్టం ఏదో పెద్ద ఒక అధికారుల పాలిట పెద్ద భూషణ్ టైప్లో ఇబ్బందికరమైన చట్టంగా భావిస్తారు. వాస్తవానికి అధికార యంత్రాంగం నిత్యం నిర్వహించే విధి నిర్వహణలో భాగంగా ఆ భాగాన్ని ఏదైతే ఎప్పటికప్పుడు ఇవాళ కాలాన్ని బట్టి లేటెస్ట్గా అప్డేట్ చేస్తామో, ఆడిట్కి ఎప్పటికప్పుడు మనం ఆడిట్ అన్నీ కూడా రికార్డ్స్ సబ్మిట్ చేస్తామో, ఈ రికార్డ్స్ అన్నీ కూడా బహిరంగమైన రికార్డ్స్. ఇట్టి బహిరంగమైన రికార్డ్స్నే సమాచార హక్కు చట్టంలో తిరిగి అధికార యంత్రాంగం ప్రజలకు తెలియజేస్తారు. కొంతమంది పూర్తిగా తెలియనప్పుడు కొంత అపోహలతో అపార్థం చేసుకుంటారు. ఏది ఏమైనప్పటికీ ఈ కార్యాలయానికి ఒక అధికారిగా మనం ఉన్నప్పుడు మరొక కార్యాలయానికి మనం ఎవరు? పౌరులమే, అంతే కదా. ఈ కార్యాలయంలో ఈ సీట్లో కూర్చున్న వ్యక్తి ఈ సీటుకి మాత్రమే అధికారి. ఈ సీటు దిగి బయటకు వెళ్ళి ఇంకొక ఆఫీస్కి వెళ్తే మనమే పౌరులే కదా. సో మన కొరకు అంటే ఇక్కడ అధికారి అనేది కేవలం ఆ సీటుకి మాత్రమే పరిమితం. కానీ ఈ దేశ పౌరులుగా మనము మన కొరకు ఏర్పరచుకున్న వ్యవస్థ ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వంలో సామాన్యుల భాగస్వామ్యం పొందాలంటే అవుతున్నాం అవ్వదు. ఇదే స్థాయిలో ఉద్యోగం రాకముందు క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం, లేకపోతే ఇంకోటి ఎన్ఓసి కోసం, లేకపోతే ఒక భూమి అడంగల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ, లేకపోతే ఇతర ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ మన తల్లిదండ్రులు కానీ మనం కానీ చదివేటప్పుడు కానీ ఎన్నిసార్లు తిరుగుంటాం. అప్పుడు ఎన్నిసార్లు వాళ్ళు తిప్పుకొని ఉంటాం వాళ్ళు పని చేయకపోతే. కానీ అప్పటికి ఉన్న కాలానికి ఇప్పుడు ఉన్న కాలానికి పరిస్థితులు మారి మెరుగుపడిందిగా. ఆ మెరుగుపడిన క్రమంలో ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, అసలు ఈ ప్రభుత్వం అంటే ఏంటి? కాస్త కూస్తో చదువుకున్న ఏదో ఉద్యోగం చేస్తే మనమే మీరే పట్టించుకోరు. అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది మా కోసం? ఏదో పేపర్ చూస్తాం, పక్కన పడేస్తాం. కానీ మళ్ళా ఉద్యోగ విధుల్లోకి వచ్చేసరికి హక్కులు మాట్లాడతాం. మాకు అది కావాలి, ఇది కావాలి, చాలట్లేదు అని. కానీ ఏ రోజున కూడా ఈ దేశంలో ఏం జరుగుతుంది, నా దేశంలో ఏం జరుగుతుంది, నా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, నా జిల్లాలో ఏం జరుగుతుంది, మా ఊళ్ళో ఏం జరుగుతుంది అని మనసు పెట్టి మన గ్రామం కోసం, మన ఊరు కోసం ఎప్పుడైనా కానీ, మన రాష్ట్రం కోసం కానీ సమయం కేటాయించిన దాఖలాలు లేదు. అంటే మనలో స్వార్థం, నేను అనేదే కానీ మేము, మాది, మా ఊరు అనేది లేదు. నేను, నా కుటుంబం కడే ఆగిపోతున్నాం మనం అందరం కూడా. కానీ ఈ సమాచార హక్కు చట్టం ద్వారాగా మనము మన కుటుంబీకులకి, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఎంత మనం పన్నుల రూపాయలలో ప్రభుత్వంలో జమ చేస్తున్నాం, ఆ నగదు అంతా కూడా ఏమైపోతుంది, సద్వినియోగం అవుతుందా లేదా దుర్వినియోగం అవుతుందా, దోచుకుంటున్నారా, ఇవన్నీ కూడా ప్రశ్నించడానికి కూడా సమాచార హక్కు చట్టం ఒక గొప్ప ఆయుధం. అయితే మాస్టర్ అన్నట్టు కత్తికి రెండు వైపులా పదునుంటుంది. మంచికి వాడుకోవచ్చు, పొడవడానికి వాడవచ్చు, కూరగాయలు కోసుకోవడానికి వాడుకోవచ్చు. అలాగే వాడేవారి మనస్తత్వాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. మనం మంచిగా వాడితే మనకి, మన పిల్లలకి, మన కుటుంబానికి ఉపయోగపడుతుంది. మనం చెడుగా వాడితే సమాజానికి ఇబ్బందికరంగా ఉంటుంది, ఎదుటి వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. సో వినియోగించే క్రమంలోనే తప్ప చట్టం మాత్రం చాలా గొప్పది. సో అధికారులు ఈ చట్టానికి భయపడకోకుండా
ఎవరికైనా సమాచారం ఇవ్వాలి అంటే ముఖ్యంగా మీరంతా పిఓ కింద వస్తారనుకుంటా, బహుశా పంచాయతీ సెక్రటరీ అంటే సహాయ పౌర సమాచార అధికారులు. సో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ చట్టంలో చాలా తక్కువ సెక్షన్స్, 31 సెక్షన్స్ ఉన్నాయి. ఇందులో 31 సెక్షన్లో పిఏఓలు తెలుసుకోవాల్సింది సెక్షన్ 2. సెక్షన్ 2లో రికార్డ్స్ తనిఖీ. రికార్డ్ అంటే అనగా ఏమిటి, అసలు రికార్డ్ తనిఖీకి సంబంధించిన వివరాలు, ఇవన్నీ కూడా మనకి సెక్షన్ 2లో స్పష్టంగా ఉంది. పోతే సెక్షన్ 4, సబ్ సెక్షన్ 4 క్లాజ్ 1A, క్లాజ్ 1A. దీని ప్రకారం మీ పంచాయతీ కార్యాలయానికి సంబంధించి నిత్యం అంతా ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చినాయి కదా, కంప్యూటర్ అప్లోడ్ చేసేదే కదా, ఆ డేటానే వస్తుంది. దీంతో పాటు సెక్షన్ 41B, ఈ 41Bలో మీ ఉద్యోగానికి విధులకు సంబంధించి 17 అంశాలు, అంటే గ్రామ పంచాయతీ నిర్మాణ కాడ నుంచి, పంచాయతీరాజ్ చట్టం 1994 నిర్మాణం కాడ నుంచి అధికారుల విధులు విధి నిర్వహణలో పంచాయతీ విభాగాలు ఎక్సెట్రా పంచాయతీకి సంబంధించిన డేటా మొత్తం అందులో వస్తుంది 41B. దీంతో పాటు సెక్షన్ 6 సబ్ సెక్షన్ 1, సెక్షన్ 6 సబ్ సెక్షన్ 1 ప్రకారం మనకి దరఖాస్తు వచ్చిన తరువాత మినిమం 30 రోజుల వ్యవధి లోపల అర్జీదారునికి సమాచారం తెలియజేయాలి. ఎక్కువగా ఉంది సమాచారం, విస్తృతంగా ఉంది, మనం ఇప్పుడు చేయలేము, చెప్పలేము, కావాలంటే వాళ్ళకి ముఖ్యమైనది ఏముందో అది ఇద్దాము అనుకొని ఇట్లాంటి ఆలోచన ఉంటే అర్జీ అందిన తర్వాత మినిమం 15 రోజుల లోపల అతనికి ఒక ఎండార్స్మెంట్ పంపించేయాలి. అతనికి ఎండార్స్మెంట్ పంపించేస్తే అతను వస్తే లేకపోతే సెకండ్. తర్వాత అత్యవసరమైన సమాచారం అంటే ఒక మనిషి స్వేచ్ఛకో, ప్రాణహానికో, లేకపోతే ఆస్తి నష్టానికో, లేదు ఇప్పుడు ఇచ్చే సమాచారాన్ని అతను ఒక ఉన్నతాధికారి దగ్గర ప్రొడ్యూస్ చేయాల్సిన సమయం కావచ్చు, లేదు ఒక న్యాయస్థానానికి సబ్మిట్ చేసుకునే సమాచారం కావచ్చు. అటువంటి సమాచారాన్ని అర్జీదారుడు సెక్షన్ 7 సబ్ సెక్షన్ 1 ప్రకారం అర్జీ దాఖలు చేస్తే ఆ యొక్క అర్జీకి సమాచారం మనం 2 రోజుల వ్యవధిలో సమాచారం అందించాలి. సెక్షన్ 7 సబ్ సెక్షన్ 1 ప్రకారం వచ్చిన అర్జీకి. ఈ సెక్షన్ 7 సబ్ సెక్షన్ 1 అంటే చెప్పాను కదా, మనిషి వ్యక్తి స్వేచ్ఛకు కానీ, ప్రాణానికి కానీ, లేదా ఇతర ఆస్తుల నష్టానికి కానీ సంబంధించినటువంటి అంశం అయితే మనం అది అందులో అర్జీదారు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. నాకు ఇది ఫలానా అంశం మీద నాకు ఆలస్యమై ఉన్నది, నాకు ఇవ్వండి అని చెప్పేసి అతను మెన్షన్ చేయాలి. తర్వాత సెక్షన్ 11 మూడో వ్యక్తికి సంబంధించిన సమాచారం ఏదైనా కానీ ఒక వ్యక్తి అడిగితే సెక్షన్ 11 ప్రకారం ఆ మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని నుంచి వివరణ కోరవచ్చా లేదో మీరు ఒకసారి నిర్ధారణ చేసుకొని, ఒకవేళ అతనికి వ్యక్తిగతం అయిపోతుంది పూర్తిగా, సో ఇస్తే ఇతనికి వివాదం ఉంది, మరలా మీరు ఏమైనా ఇబ్బంది పడతారు అధికారులు కానీ సందర్భం మీకు ఆలోచన కానీ వస్తే అతనికి నోటీస్ ఇచ్చి ఎవరిదైతే సమాచారం అడుగుతున్నారో మీ సమాచారాన్ని ఫలానా వ్యక్తి అడుగుతున్నారు, ఇవ్వనా వద్దా, ఇది చట్ట ప్రకారం ఇవ్వచ్చు, అయినా కానీ నీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చి అతని నుంచి వివరణ తీసుకొని ఆ యొక్క వివరణ ప్రకారం తిరిగి అర్జీదారునికి తెలియజేయాలి. అతను వద్దు అంటే లేదు ఇది ఇస్తే ఒకవేళ ఇంకొక వ్యక్తి స్వేచ్ఛకి ఆస్తులకి నష్టాన్ని జరిగింది అనుకునే భావన మీకు కలిగితే అతని నుంచి ఆ వివరణ వచ్చిన తర్వాత సెక్షన్ 8 సబ్ సెక్షన్ 1 ప్రకారం ఆ అర్జీని మూడో వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఉన్నందున అతను కూడా ఇవ్వడానికి సముఖంగా తెలియపరచొద్దు అన్నాడు, వ్యక్తిగత సమాచారం అని చెప్పి అన్నాడు. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఆ సెక్షన్ ప్రకారం మీరు సింపుల్ గా అర్జీదారునికి రిప్లై ఇచ్చేయచ్చు. తర్వాత సెక్షన్ 19 సబ్ సెక్షన్ 1, 2 ఈ 19(1) ప్రకారం పిఐఓ ఇచ్చినటువంటి సమాచారాల మీద అర్జీదారునికి అసంతృప్తి ఉంటే ఆ యొక్క మొదటి అఫిలియేటెడ్ అథారిటీకి ఎవరైతే ఉన్నారో మీకు వచ్చేసేసి ఎంపీడీఓ గారు మొదటి అఫిలియేటెడ్ అథారిటీ, ఎంపీడీఓ గారికి మొదటి అప్పీలు దాఖలు చేస్తే ఎంపీడీఓ గారు పిఐఓకి అర్జీదారుడికి నోటీసులు ఇచ్చి ఇద్దరి వాదనలు వినాలి. మొదటి అఫిలియేటెడ్ హోదాలు
ఒక న్యాయ నిర్ణేతగా కూర్చోవాలి అప్లిటెడ్ అథారిటీ. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత అర్జీదారులు కోరిన సమాచారం సహేతుకమై అది వెల్లడించడానికి వెసులుబాటు కలిగినది బహిరంగ సమాచారం అయి ఉంటే తప్పనిసరిగా అప్లిటెంట్కి ఇంత కాల వ్యవధి లోపల మీరు ఆ సమాచారం ఇవ్వండి అని ఆర్డర్ ఇవ్వాల్సిందే. అలా కాకపోతే మొదటి అప్లిటెంట్ అధికారి కూడా చట్ట ప్రకారం వెలువరించబడిన సమాచారాన్ని సహేతుకముగా ఉన్న సమాచారాన్ని వెలువరించని పక్షంన అర్జీదారులు రెండవ అప్లిటెంట్కి వెళ్ళొచ్చు. రెండవ అప్లిటెంట్ అథారిటీ రాష్ట్ర సమాచార కమిషనర్. రాష్ట్ర సమాచార కమిషన్కి వెళ్ళాలంటే సెక్షన్ 19 సబ్సెక్షన్ 3 ప్రకారం వెళ్తారు. సెక్షన్ 19 సబ్సెక్షన్ 3 ప్రకారం వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మొదటి అప్లిటెంట్ అథారిటీ ఎలాగైతే నోటీసులు ఇచ్చారో విచారణ చేశారో అక్కడ కూడా మన మీద పిఓ మీద అప్లిటెంట్ అథారిటీ మీద కేసు నమోదవుతుంది. ఇద్దరికీ కూడా నోటీసులు వస్తాయి. అక్కడ హీరింగ్కి వెళ్తారు. అక్కడ కూడా హీరింగ్ లో ఇరు వాదనలు అర్జీదారుడివి అప్లిటెంట్వి మొదటి అప్లిటెంట్ ముగ్గురు వాదనలు విన్న తర్వాత సందర్భానుసారంగా అక్కడ రెండవ అప్లిటెంట్ అథారిటీ ఆర్డర్ అనేది ఇష్యూ చేస్తారు. ఈ క్రమంలో అర్జీదారుడు పిఏఓ కార్యాలయానికి మొదటి అప్లిటెంట్ అధికారి కార్యాలయానికి తిరిగి సొలసిపోయి ఉంటాడు. కాబట్టి అధికారులు అంటే జీతాలు వస్తే ఇక్కడ నుంచి అక్కడికైనా వెళ్ళగలుగుతారు. అవసరమైతే ఆఫీస్ ఖర్చుల్లో పెట్టుకుంటారు. అర్జీదారుడికి అట్లాంటి వెసులుబాటు ఉండదు కదా, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. కాబట్టి సెక్షన్ 20 ప్రకారం అతను నష్టపరిహారం అడిగితే తప్పనిసరిగా అతనికి దారి ఖర్చులు నష్టపరిహారము ఇవన్నీ కూడా కమిషన్ ఇప్పిస్తుంది. ఈ నష్టపరిహారం 25,000 రూపాయల లోపు విధించాలి. 25,000 రూపాయలకి పైన వెళ్ళకూడదు. 25,000 రూపాయల లోపు. పిఐఓకి రోజుకి సగటున 250 రూపాయల పైన జరిమానా కూడా విధించవచ్చు అర్జీదారుడికి సమాచారం అందించే రోజు. ఇటువంటి సంఘటనలు గతంలో చాలా జరిగింది. ఈ సమాచార హక్కు చట్టంలో కమిషనర్లు కూడా చట్టం పైన పూర్తిగా అవగాహన లేనివారు, రాకపోగా అన్నింటిలో నామినేటెడ్ పదవుల్లో దొడ్డుదారులో వచ్చే వాళ్ళు రావడంతో ఈ చట్టాన్ని వాళ్ళకి తెలియక ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎప్పుడు కూడా ఎంఆర్ఓ గారికి వంగి దండాలు పెట్టే వాళ్ళ వ్యక్తి రాజకీయ నాయకుల అండదండలతో సమాచార కమిషనర్ హోదాలోకి వచ్చిన తర్వాత ఎంఆర్ఓని చూస్తే వంగి దండాలు పెట్టే వ్యక్తి మరలా అక్కడికి ఒక జిల్లా ఆఫీసర్ వస్తే లేకపోతే ఇంకొక ఎంఆర్ఓ వస్తే సేమ్ అదే చేస్తాడు. ఎందుకంటే బానిసత్వానికి అలవాటు పడి చట్టం విలువను తెలియని వ్యక్తి ఏం చేస్తాడు? ఏం చేయలేదు. అట్లాంటి వాళ్ళు కొన్ని రాష్ట్రాల్లో ఉండటం వల్ల ఈ చట్టం మీద కొంతమంది పూర్తిగా అవగాహన లేకుండా పోతుంది. ఆ అధికారులు కూడా ఎక్కడికి వెళ్తే ఏముందలేనే భావనలో ఉన్నారు. కానీ అది ఎప్పుడు కరెక్ట్ కాదు. నాకు తెలిసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్న వ్యక్తి అనుకో, మా ఎమ్మెల్యేతోనో ఎవరితోనో ఫోన్ చేయించుకుంటాడు. ఇక్కడ ఉన్న ఎంపీడీఓ గారు ఉదాహరణ అనుకుందాం. ఇదే నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కమిషనర్ అయితే మాకు ఎమ్మెల్యే మాట ఎవరైనా వింటాడు కదా, ఎందుకంటే సొంత నియోజకవర్గం వాడు కదా కమిషనర్ కూడా. ఈ ఎంపీడీఓ మాట ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే మాట వింటాడు. ఇక్కడితో సరిపోద్ది. కానీ అక్కడ ఆ పదవిలో కూర్చున్నప్పుడు తేడా చేస్తే అతను కూడా చట్టానికి లోబడి చేయాలి కదా, చట్టానికి లోబడి పనిచేయాలి. కాబట్టి ఆ రెండవ అప్లిటెడ్ అథారిటీ కూడా చట్టానికి వ్యతిరేకంగా ఆర్డర్ కానీ ఇస్తే ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించి తప్పనిసరిగా రెండవ అప్లిటెడ్ అథారిటీ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి అధికారం ఉంది చట్టానికి. అలాగే పిఐఓలు మా అయితే తిరుగుతాను నాకేమైంది ఏం పోయింది అనే గర్వం అహంకారంతో కానీ లేదా నా ఎనమాల ఎమ్మెల్యే ఉన్నాడు ఎంపీ ఉన్నాడు లేదా ఇంకొకరు ఉన్నారనే అవినాభావంలో కానీ ఉంటే అటువంటి అధికారుల మీద కూడా చట్టం తెలిసిన వ్యక్తి యాక్షన్ తీసుకుంటే తప్పనిసరిగా సిసిఏ రూల్స్ 1991 మీ అందరికీ అదే కదా క్రమశిక్షణా చర్యలకి. సిసిఏ రూల్స్ 1991 ప్రకారం విధి నిర్వహణ నిర్లక్ష్యంతో పౌర సేవలకు భంగం కలిగిస్తున్నారు అనేటువంటి కారణం చేత మీ యొక్క సర్వీస్ కి
సస్పెండ్ కావచ్చు, లేదా ఏదైతే మన కమిషన్కి వెళ్తే నష్టపరిహారం ఎక్సెట్రా జరుగుతుందో అటువంటి జరగడం కానీ, జరిమానాలు విధించడం కానీ ఎక్సెట్రా మీ సర్వీస్కి ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉంటాయి. సో సమాచార హక్కు చట్టం అంటే ఓన్లీ ఈ ఆర్టీఐ కమిషన్తోనే క్లోజ్ అవ్వదు. మనం న్యాయస్థానానికో, లోకాయుక్తకో లేదా ఇతర కింది కోర్టుల ద్వారాగైనా కానీ అధికారి విధి నిర్వహణ నిర్లక్ష్యంతో ఉన్నాడు అని అర్జీదారుడు ఈ యొక్క పెట్టినటువంటి అర్జీలు అధికారులు స్పందించని సందర్భాలు లేదు, స్పందించినా కానీ సరైన స్పష్టతతో లేనటువంటి అంశాల మీద తప్పనిసరిగా అర్జీదారుడు ముందుకెళ్తే అధికారులు సర్వీస్కి ఇబ్బంది వస్తుంది. ఇవన్నీ కూడా లోతుగా వెళ్ళి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఇవాళ కాలంలో సమాచార హక్కు చట్టంలో ఉన్నటువంటి 31 సెక్షన్స్ మీద పూర్తిగా అవగాహన లేని వాళ్ళు మీకు లెటర్లు వేయటం వల్ల వాళ్ళేదో అరకొరగా మిమ్మల్ని టచ్ చేయడంతో చట్టం విలువ చాలా మంది తెలియట్లా. ఈ చట్టం విలువ తెలియట్లా. ఈ చట్టం విలువ పూర్తిగా తెలియపోకుండా ఉండటానికి కారణం ఏంటంటే అర్జీ దాఖలు చేసే అర్జీదారుడు ఈ 2 స్టెప్లు దాటితే 3వ స్టెప్ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు చాలా వరకు. బట్ తెలిసిన వాడు తగ్గారా మనం సర్వీస్కి ఇబ్బంది. సో అందుకనే సమాచార హక్కు చట్టం మీద అవగాహన పొందండి. ముఖ్యంగా నేను ఇలా చెప్పినట్టు సెక్షన్ 2, సెక్షన్ 4, సెక్షన్ 6, 7, 8, 11, 19, 20, 21 వీటి మీద అవగాహన పొందండి. తక్కువ సెక్షన్స్ నేను చెప్పింది మా 7 సెక్షన్స్ వచ్చినాయి, 8 సెక్షన్స్ వచ్చినాయి. సో ఒక అర్జీదారుడు ఒక అర్జీని ఒక పంచాయతీ కార్యాలయానికి పంపిస్తే ఆ అర్జీని తిరిగి సర్పంచులకి లేదా లోకల్ ఉన్న రాజకీయ నాయకులకి అధికారి చూపించకూడదు. కేవలం ఇది అధికారికి అర్జీదారుడికి మధ్యలో ఉండాల్సిన రహస్య దరఖాస్తు. ఒకవేళ ఈ అర్జీ బయటికి వెళ్ళి అర్జీదారుడికి ఏదైనా కానీ ప్రాణాపాయ స్థితి కానీ కలిగితే అర్జీదారులు పెట్టేటువంటి కంప్లైంట్ లో మీరు భాగస్వాములు అవుతారు. ఇది మీరు సెక్షన్ 21 చదవండి, క్లారిటీ వస్తుంది. అలాగే ఒక సమాచార హక్కు చట్టంలో ట్రైనింగ్ పొందిన వ్యక్తి మీద మీరు ఏదైనా ఇలా దరఖాస్తులు పెడతాడని ఇసుకిస్తున్నాడని చెప్పి ఏదైనా కంప్లైంట్ చేయాలన్నా కానీ మీకు లోకల్ పోలీసులు ఆర్టీఐ కార్యకర్త మీద చర్యలు తీసుకోవడానికి అధికారం లేదు. ఆర్టీఐ కార్యకర్త మీద చర్యలు తీసుకోవాలంటే జిల్లా కలెక్టర్ లేదా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఎస్పీకి, కలెక్టర్కి మాత్రమే అధికారం ఉంది. లోకల్ పోలీసులు ఎక్సెట్రా. ఒకవేళ మీరు ఒక అప్లికెంట్ పెట్టిన అర్జీని బయటకు రిలీజ్ చేసి అతను కానీ ప్రాణహాని జరుగుతుందని అతను కంప్లైంట్ ఇస్తే అతని రక్షణకు పూర్తి బాధ్యత మీరు మీరే వహించాలి. సో ఇక్కడ రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ ఎవరంటే అప్లికెంట్, పిఐఓ ప్లస్ మొదటి అప్లికెంట్ అదర్. మీరే రెస్పాన్సిబిలిటీ, మీరు మంచిగానే ఉండాలి తప్ప థర్డ్ పార్టీ వ్యక్తి ఈ సర్పంచ్ గారు కదా, మా పంచాయతీకి లెటర్ ఇస్తారు కదా, మా ప్రెసిడెంట్కి చెప్పకపోతే ఎలాగా అని అంటే అది కుదరదు. మాకే మాకు ఏదో ఒక ఆర్టీ దరఖాస్తు వచ్చింది ఫలానా వ్యక్తి నుండి అని చెప్పడానికి మాత్రమే పరిమితం, కానీ ఆ లెటర్ని లీక్ చేసి అవన్నీ చేస్తే అవి అట్లా షేర్ మీద జరిగింది అనుకో, ఆ షేర్ వాట్సాప్లో షేర్ అయిపోతాయి కదా, అలా షేర్స్ అయ్యి ఆ డేటా తీయొచ్చు కదా, ఎక్కడెక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు అవన్నీ తీసి సైబర్ క్రైమ్ వాళ్ళు వీళ్ళందరూ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మీ దగ్గర నుంచి అని మీ వల్లనే మీ లీక్ చేయడం వల్లనే ఆ అర్జీదారులకి ప్రాణహాని జరుగుతుంది అనే సందర్భం వచ్చింది అనుకో, మరి అప్పుడు అటువంటి సందర్భాన్ని బాధ్యత వహించారు. ప్రెసిడెంట్ వహిస్తారా, ఎంపీటీసీ వహిస్తారా, ఎమ్మెల్యేలు వహిస్తారా? ఎవరూ లేదు కదా. ఖచ్చితంగా ఈఏఓనే బాధ్యత అవుతారు. ఈ రాజకీయ నాయకులంతా కూడా బయట చెప్పినట్టు లోపలికి కోర్టులోకి వెళ్ళి న్యాయస్థానం వల్ల నిలబడితే పనికొస్తారా? ఊర్లో లేదా ఇక్కడ బయట వర్గం ఉన్నా కూడా గొప్ప చెప్పుకోవడానికి పనికొస్తారు. కానీ
చట్టానికి ఎవరైనా కానీ అతిథులే కదా, అందరూ సమానమే కదా. అలా కాకపోతే ఇవాళ అధికారంలో లేని వాళ్ళని అధికారంలో ఉన్న బతికిస్తారా? లేదు కదా. మరి రక్షణ పొందాలంటే ఎక్కడికి వెళ్తున్నారు? ఆఖరికి న్యాయ వ్యవస్థకే వెళ్తాం. సో ఏ రాజకీయ నాయకుడు చట్ట ప్రకారంగా మనం ముందుకెళ్తే, మన చట్ట ప్రకారం మన విధులు నిర్వహిస్తే, మా అంటే ఆ ఎంపీడీ గారు మాకు ఏ వ్యక్తి వద్దు, ఇంకో వ్యక్తిని వేయండి అని రిఫర్ చేసుకున్నది మార్చగలుగుతారు. కానీ ఎక్కడికి వెళ్ళా మనం ఏం చేయగలుగుతాం? అదే పని చేయాలి కదా. నిబద్ధతతో మనం పనిచేస్తే మన ఎమ్మెల్యే నిలబడతారు, రాజకీయ నాయకులు నిలబడతారు, మన ఎమ్మెల్యే అంతేనా? ప్రజలు నిలబడతారు. అసలు మనం ఉద్యోగంలోకి వచ్చినప్పుడు కూడా మీరు ఎవరు పని చేస్తారని వచ్చారు? ప్రజలకే కదా. జీతాలు వచ్చేది ఎవరు? అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ. వేతనాలు వచ్చేది ఎవరు? ప్రజలే కదా. ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది ఎవరు? ప్రజలే. ఆ ప్రజల్లో మనము కూడా భాగస్వామ్యమే. మనము ప్రజలే కదా. ఈ కార్యాలయానికి ఇంకో కార్యాలయం వెళ్తే మనము పనులు నెంబర్ 1గా పెట్టవచ్చు. ఇది అయ్యాక మీ డౌట్స్ ఉంటే అడిగి చెప్తాను. ఎవరికి ఎన్ని డౌట్స్ ఉన్నా అడిగితే చెప్తాను ఇది అయ్యాక. సో మీకు ఏదైనా సమాచార హక్కు చట్టం దరఖాస్తు వస్తే, నాకు తెలిసి ఈ మండలాన్ని నేను 2013లో టచ్ చేశాను. ఈ మండలం 2013-14 టైంలో, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆ టైంలో టచ్ చేశారు. మరలా ఈ రోజున సత్యనారాయణ గారి ఎంపీడీఓ గారి కోరిక మేరకు ఈ మండలంలో మరలా ఎవరైనా ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాం. సో 2013-14 టైం అంటే బహుశా మీరు ఉండదు. అప్పట్లో మీరు కొంతమంది ఉద్యోగాలు కూడా వచ్చిండు. సో ఎనివే ఉద్యోగాలు చక్కగా గ్రామ స్థాయిలో అంటే ఆరంభంలో చట్టంలో అవగాహన లేక అనేకమైనటువంటి ఉడుగుదుడుకులతో బాధపడుతూ ఆయా సమస్యలతో పంచాయతీ ఆఫీస్కి వస్తారు. పంచాయతీ ఆఫీస్కి వచ్చేది ఎవరు అంటే నిర్బంధులు. మిగతా వాళ్ళందరూ ఫోన్ చేసి మనిషిని పంపిస్తారు, లేకపోతే సెక్రటరీని ఇంటికి పిలిపించుకుంటారు కాదా. సెక్రటరీ ఇంటికి పిలిపించుకునే నాయకులు ఊరు లేకపోతే లేదు. సింపుల్ గా చెప్పచ్చు. ఉన్నారా కదా? లేరండి, ఖచ్చితంగా ఉంటారు. కొన్ని విలేజ్లో కదా, అన్ని విలేజ్లో ఉంటారు. ఏంటి, కొన్ని విలేజ్లో బయటకు కనిపిస్తారు, కొన్ని విలేజ్లో కనిపించుకోకుండా ఒత్తిడి చేస్తారు. ఒక్కొక్కరు పొడిస్తే, దెబ్బేస్తే, అంటే గుండెపోటు పొడిస్తే ఊరినే కనిపిస్తుంది. ఒక్కొక్కరు గుండెపోటు పొడిస్తే ఆఖరికి మనం కుప్పకుండా పోయేవాళ్ళకి తెలియదు. అంటే ఒక్కొక్కరు మనస్తత్వాన్ని బట్టి ఒక్కొక్క. సో ఖచ్చితంగా ఉంటుంది అట్లాంటి వాళ్ళు. కానీ పంచాయతీ ఆఫీస్కి పాపం నిర్వాహకులు మీ దగ్గరకు వచ్చి అర్జీ మీద అర్జీ రాయడం సంతకం కూడా పెట్టారు. మనం మన సర్వీస్ ఇస్తే వాస్తవంగా దేవుడు మనం దీవిస్తాడు. మన సర్వీస్ ఇవ్వాల్సిన కూడా వేరు వాళ్ళు. కానీ మనం ఏం చేస్తాం, టచ్ చేసుకొని అఫీషియల్గా సెంటు కొట్టుకొని వచ్చినోడికి వీడేంటో 4 చైర్లు వేసుకొని అఫీషియల్గా ఉన్నాడు, వీడిగా మనకెందుకు వచ్చింది సార్, ఎవరు కావాలా మీకు, ఏం కావాలని అన్నారు. పాపం నిజంగా వచ్చిన వాళ్ళని పట్టించుకుంటావా అంటే బాధతో ఉన్న వాళ్ళకి, సర్వీస్ చేయాల్సిన వాళ్ళకి ఆయన చూస్తేనే చికాకించుకొని పక్కకి వెళ్ళిపోం. అటువంటి అంటే వీరే కాదు, అలా ఉంటారు కాదు, ఉండేవాళ్ళు ఉన్నారు, నిస్వార్థంగా నిజంగా సర్వీస్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అలా సర్వీస్ ఇస్తే ప్రజలు మీకు ఏ గ్రామంలో కోరిగా ఉంటారు. ఆ విధంగా ఉండండి, సర్వీస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమాచార చట్టం అంత సామాన్యమైనది కాదు, అంత సామాన్యమైన చట్టమే కాదు. ఈ చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఉన్నారు, సస్పెండ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎక్కడో కృష్ణా జిల్లా నుంచి కాకినాడకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అది మీ ఎంపీడీఓ గారికి కూడా తెలుసు. గతంలో నిజంగా చట్టం మీద ఒక సమాచార చట్టమే కాకోకుండా ఒక డిపార్ట్మెంట్ ని టచ్ చేయాలి అంటే సమాచార చట్టం, పంచాయతీరాజ్ చట్టం, సివిల్ సర్వీస్ రూల్స్, సిసి రూల్స్, వీటి మీద మీ అనుబంధ జీవోల మీద, సర్కులర్ మీద అవగాహన ఉన్న వ్యక్తి కానీ లెటర్ చేశారా, ముందు వారిని నిర్లక్ష్యం చేశారా ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి కూర్చుంటారు.
మన ఉద్యోగాలను నివృత్తి చేసుకున్నామో, ఎట్లయితే రోజులు తిరిగామో అంటే 100 వ్యక్తుల గురించి చెప్తున్నా, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. ఉద్యోగాలు రాకముందు రోడ్ల తిరిగి అదృష్టం కొద్ది ఉద్యోగం వస్తే తలెత్తి చట్టాలను కూడా నిర్లక్ష్యం చేసిన వాళ్ళు మళ్ళీ అదే ప్లేస్లోకి వెళ్తారు. సో అందుకనే సమాచార హక్కు చట్టం తక్కువ చట్టం కాదు, లేకపోతే ఇదేమి అగ్నెట్ చట్టం కాదు. నేను చెప్పినటువంటి నా చెప్పిన 8 సెక్షన్ల మీద మీరు పూర్తి అవగాహన పొందితే తప్పనిసరిగా మీరు ప్రజలకి మంచి సర్వీస్ ఇస్తారు. అలాగే ప్రతి పంచాయతీ కార్యాలయంలో ఆర్టీఐ బోర్డు ఉండాలి, సమాచార చట్టం బోర్డు ఉండాలి. దాని మీద సహాయ పౌర సమాచార అధికారి ఫోన్ నెంబరు, పేరు, హోదా, ప్రజా సమాచార అధికారి పేరు, ఫోన్ నెంబరు, హోదా, మొదటి అప్డేటెడ్ అధికారి పేరు, హోదా, ఫోన్ నెంబరు, వీలైతే కింద 2వ అప్డేటెడ్ అధికారి కమిషనర్ కార్యాలయం వివరాలతో చక్కగా ఒక పెద్ద అక్షరాల్లో కనిపించే బోర్డు బహిరంగంగా ఉండాలి. అవన్నీ ఏర్పాటు చేసుకోండి. సెక్షన్ 4 సబ్సెక్షన్ 1B ప్రకారం 412 అనేది 15 అంశాలు ప్రతి ఒక్క పంచాయతీ ఆఫీసులో కూడా పౌరులకు అందుబాటులో నోటీస్ బోర్డు ఏర్పాటు చేయండి. ఎవరికైనా ఏదైనా అవసరమని వస్తే అందులో చూసుకుంటారు. అందులోనే 412లో అధికారి యొక్క ప్రస్తుత చిరునామా, ఫోన్ నెంబర్స్, ఆ వివరాలు కూడా అన్ని ఆ 15 అంశాలను వచ్చేస్తాయి. వాళ్ళ ద్వారా ఆఫీసులో ఏ టైంలో మిమ్మల్ని సంప్రదించాలన్నా ఏదైనా చేయాలన్నా కానీ వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది, మిమ్మల్ని ఎవరు మోసం చేయరు. అలాగే మీ పంచాయతీకి సంబంధించి వెబ్సైట్ దగ్గర 412ని ఎప్పటికప్పుడు తాజా మార్చుకొని మీరు మీ వెబ్సైట్ లో పెట్టుకుంటే ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. ప్లస్ ఆర్టీఐ కమిషనర్ కార్యాలయానికి కూడా ఎప్పటికప్పుడు మీ 412ని తాజా పరుచుకొని మీ డిపిఓ గారు అలాగా ఆర్టీఐ వెబ్సైట్ లో అప్లోడ్ చేసుకుంటే మీ అంత గొప్ప లేడు, మీరు చట్టం మీద మంచి అవగాహనతో ఉన్నారని ప్రజలు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు, అర్థం చేసుకుంటారు. మీ కార్యాలయం వరకు ప్రజలు కూడా వచ్చే పని ఉంది. ఓకే, ఇలా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మంచి సర్వీస్ ఇవ్వాలా. ఇంకా ఇన్పర్సన్స్ అందరూ కూడా మా అయితే పార్టీ లోపే కదా, సో మంచి సర్వీస్ ఇవ్వాలని ప్రజలకి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్లు ఉంటే అడగవచ్చు. సమాచార చట్టం గురించి సురేష్ బాబు గారు చెప్పారు. మీకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అంటే మనకేమన్నా మెరుగులు కావాలని చెప్పించుకోవాలని అలా ఏమన్నా ఉంటే మీరు అడగడం ఆయన మీకు సందేహాలు చెప్తారు. సురేష్ బాబు గారి సమాచారం తప్పు చెప్పడం రావాలనేటువంటి చాలా విషయంలో ఉంది. దాంట్లో 2 విషయాలు మాట్లాడతారు. ఒకటి ట్రాన్స్పరెన్సీ, రెండింటికి డిఫరెన్స్ కాబట్టి ఆల్రెడీ కూడా కాబట్టి ప్రతి విషయంలో కూడా ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అకౌంటబిలిటీ ఈ 2 ఉండాలి. అయితే అదే ట్రాన్స్పరెన్సీ అదే అకౌంటబిలిటీ మనం పోయేది సమాచారం దగ్గర కూడా మనం ఆశించాలి. కానీ అది పొరబడుతుంది. వాడు ఎంతసేపు వ్యాపారంలో మాత్రమే అనుకుంటున్నాడు, తెలుసుకోవాలంటే మాత్రం అదే. అయితే ఒక వ్యక్తికి కావాల్సిన సమాచారం అంటే చాలా వరకు మనకి తెలియకో సమాచారం అంటే సమాచారం అంటే ప్రతి విషయాన్ని కూడా సమాచారం హక్కు ద్వారా తెలుసుకోవడానికి అవకాశాన్ని చెప్పలేదు. సమాచారం ఏర్పాటు చేసినటువంటి నిబంధనలను ఇవ్వాలని. అయితే దీంట్లో ఒక వ్యక్తి సమాచారం కోరేటప్పుడు ఇయర్స్ టుగెదర్ అంటే 2001 దగ్గర నుంచి 2020 వరకు సమాచారం ఒక మనకి ఆఫీస్ లో కూడా మనకి 3 రకాల పరిస్థితులు చేస్తాం. ఎల్లిస్టు, ఈలిస్టు, ఆఫీస్ అని ఎల్లిస్ అనేటువంటి 1 year వరకు అంటే ఎల్లిస్ ఇప్పుడు కూడా ఎల్లిస్ నెంబర్ ఇట్లాగా మనం
అయితే నంబర్ అనేటువంటి అది మనం యాక్షన్ మనం సపోర్ట్ చేయడం వాటర్ చేయడం కానీ సమాధానం నంబర్ తీసుకోవచ్చు. అలాగే తీసుకోవడం చేయడానికి అవకాశం ఉంది. అది ఏదైతే కూడా ఈజీస్ అనేటువంటి 1 నుంచి 7 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు కూడా ఉంటుంది. రికార్డు ఇంప్రూవ్మెంట్. అదేవిధంగా ఇక రికార్డు డిస్పోజల్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క సర్వీస్ కానీ కొన్ని జీవితాలు కూడా వాటిని మనం మెయింటైన్ చేస్తాం. మనకి ఏమైనా నామపత్రాలు లేకపోతే ఇటువంటి కూడా మెయింటైన్ చేస్తుంటే మనం ఆలోచిస్తాం. అయితే ఒక వ్యక్తి సమాచారం కోరుతాడు. కోరిన సందర్భంలో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 2001 నుంచి 2001 దగ్గర నుంచి మొదలుపెట్టి 2020 వరకు కోరుకుంటారు. దీనికి సంబంధించినటువంటి 15% ఫైనాన్స్ సంబంధించినటువంటి రిసీట్ అండ్ ఎక్స్పెండిచర్ వోచర్స్ అండ్ బిల్స్ వాటర్ మొత్తం అంటే ఒక సమాచారానికి సంబంధించి ఒక 10 రూపీస్ కోర్టు స్టాంప్ పెట్టేసి ఇలా అడుగుతున్న సందర్భంలో మనం ఏదో సమాచారం ఇస్తున్నాం. ఇచ్చిన సందర్భంలో 2005లో మనకు వచ్చినటువంటి సమాచారం 2000 మనకు వచ్చిన ర్యాంక్ ఉందా, ఇంకా ఎక్స్పెండిచర్ ఉందా, స్టాంప్ ఉందా, ఇట్లా ఇచ్చిన సందర్భంలో చేయాలి అంటే అక్కడికి అయిపోతుంది. మళ్ళీ నా దగ్గర సమాచారాలు పెట్టడం ద్వారా సమాచారాలు క్వశ్చన్ వేసినట్టు అసలు ఇచ్చే టైం కూడా అంత టైం అనేది రావాలి. అలాంటి మళ్ళీ రెండో కోసం కూడా అన్ని అగ్రిగేట్ ఏంటంటే నేను ఇంకా ఎవరైనా అగ్రిగేట్ అధికారులకి వెళ్ళిపోయే సందర్భం టైం కూడా రాలేదు. సరే మనం నేను వాడంటే గౌరవ ఈ సందర్భంలో ఒక లిస్ట్ మెయింటైన్ చేయాలంటే క్యాష్ బుక్